హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జస్వాల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో అయితే ఈ రోజు వీడియో వచ్చేసి పాపని గోపికలాగా రెడీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అండ్ వీడియో కూడా మెమరబుల్గా గుర్తుండిపోతుంది అని చెప్పి వీడియో చేయడం జరిగింది. సో అందుకని చెప్పి నిన్న నుంచి పాప అడుగుతుంది అనమాట, మమ్మీ నన్ను గోపికలాగా రెడీ చేయి మమ్మీ అని చెప్పి అడుగుతుంది. సో ఎలాగో రెడీ చేస్తున్నాను కాబట్టి వీడియో తీసుకుంటే అంటే మీరు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. పాపకైతే రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. అయితే పాప చిన్నగా ఉన్నప్పుడు అయితే నేనైతే బాగా పాపని రెడీ చేసి ఫోటోలు దించేదాన్ని అనమాట. అప్పట్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. పాపని రెడీ చేసి ఇట్లా దింపడం, ఫోటోలన్నీ ఇట్లా గ్యాదర్ చేసి మంచిగా కలెక్ట్ చేసి ఇట్లా ఆల్బమ్లో స్టోర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. అది పాప చిన్నప్పుడు బాగా అట్లా రెడీ చేసేదాన్ని అనమాట. అట్లా బాగా రెడీ చేసి ఫోటోలన్నీ కలెక్ట్ చేసుకునేది అనమాట. మంచిగా ఇట్లా ఆల్బమ్ లెక్క పెట్టేసి అన్ని పిక్స్ అన్ని స్టోర్ చేసుకునేది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అసలు టైమే లేదండి. ఎందుకంటే నేను ఫోన్లోనే ఉండాల్సి వస్తుంది ఎక్కువగా. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, వీడియో షూట్ చేసుకోవాలి, ఆలోచించి కంటెంట్ కూడా రెడీ చేసుకోవాలి. సో కాబట్టి అసలు టైం లేదండి. బాగా ఫోన్లో ఎక్కువ ఉంటున్నాను అనమాట. సో అందుకని చెప్పి ఈ మధ్య పాపని రెడీ చేయట్లేను. తను కూడా అడుగుతుంది అప్పుడప్పుడు, మమ్మీ నన్ను రెడీ చేయి మమ్మీ అనేసి అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ నాకు టైం లేక రెడీ చేయట్లేను అనమాట. ఇప్పుడు ఎలాగో ఆ సిచ్యువేషన్ ఆ సందర్భం వచ్చింది కాబట్టి గోపికలాగా రెడీ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. మా పాపని అయితే గోపికలాగా రెడీ చేస్తున్నాను అనమాట, రెడీ చేయబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ అంటే ఏం లేదండి, జస్ట్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అంతే అండి. సో దయచేసి నేను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అదనమాట. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే నాని, షల్ వి స్టార్ట్ ద వీడియో? ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. చూసారా, పాపని అయితే ఇప్పుడు రెడీ చేయాలండి. సో డ్రెస్ చేంజ్ చేయాలి. ఈ ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా ఈ ఫ్రాక్ నేను ఎలా కుట్టాను, ఏ విధంగా కుట్టాను అనేది మీకు ఫుల్ డీటెయిల్గా మీకు కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ స్టిచ్చింగ్ పోస్ట్ చేశాను అనమాట. ఈ డ్రెస్ డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళి లాంగ్ వీడియో చూడండి. ఓన్లీ స్టిచ్చింగ్ పెట్టానండి, కటింగ్ పెట్టలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే, మరి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తాను. మస్తు మరి లిప్స్టిక్ లిప్స్టిక్ అది 1 కిలోమీటర్ తర్వాత 1 కిలోమీటర్ నేను మళ్ళీ నీకు చూస్తా కదా. ఒక రేపటి వరకు ఈ గిటప్లోనే ఉండాలి. Necklace and my dress and my makeup. నాదికు మళ్ళీ అప్పుడు అలా ఉంది. పికప్ అనమాట. గొప్ప దిగుతున్నాను తీసుకున్నది కృష్ణ జన్మాష్టమి కదా, అందుకే ఇది ఒక దగ్గర
ఇది కొంచెం సెట్ అవ్వలేదు అనిపిస్తుంది మాట. ఇది కొంచెం సెట్ అవ్వలేదు అనిపిస్తుంది, అందుకే నెక్స్ట్ పీస్ ట్రై చేయబోతున్నాము. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. అది కొంచెం సెట్ అవ్వలేదండి, అందుకని చెప్పి ఇది పెడుతున్నాను. మీరే చెప్పండి, హస్బెండ్ ఇది బాగుందా లేదంటే ఇది బాగుందా? ఇదేమో మమ్మీ సెలెక్ట్ చేసింది, ఇదేమో నేను సెలెక్ట్ చేశాను. ఇదే బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు? ఇదేమో బుట్ట వచ్చింది కాబట్టి ఇలా లాగా అనిపిస్తుంది. ఇట్లా ఉందా? ఇదైతే సెట్ అయి అనిపిస్తుంది. నేను చెప్తే సెట్ అయిందా? ఇదే సెట్ అయింది. ఇది గెటప్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అసలు రెడీ అవ్వడం అంటేనే నాకు ఇష్టం. రెడీ అవ్వడం, రెడీ చేయడం. మీరు ఒక వ్లాగ్ చూసారా? మమ్మీకి నేను మేకప్ వేసాను. నాకు మేకప్ వేసుకోవడం, వేయడం చాలా ఇష్టము. నేను మీకు మేకప్ వేస్తాను అని అడిగాను ఫ్రెండ్స్. అందుకే మమ్మీ ఓకే అని చెప్పింది. అప్పుడు మమ్మీకి నేను మేకప్ వేస్తాను ఫ్రెండ్స్. అందుకే మీరు చూడకపోతే చూడండి, చూస్తే కామెంట్ చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా గెటప్? ఇంకా నేను రెడీ అవ్వలేదు, మమ్మీ సెట్ చేస్తుంది నన్ను. నా గెటప్ ని సెట్ చేస్తుంది మమ్మీ. నేను సెట్ చేస్తున్నా గెటప్ ని. మా తమ్ముడు అయితే పడుకొని ఇటు వేసుకున్న పొరలాడుతుంది ఫ్రెండ్స్. అదిగో నేను ఎట్లా పొరలాడుతున్నాను ఫ్రెండ్స్ కి చూపెట్టాలి అని మమ్మీకి చెప్పి అటు సైడ్ టైం చేసుకుని మరి పొరలాడుతున్నాయి ఫ్రెండ్స్. వాడు 2 టెడ్డీ బేర్స్ ఉన్నాయి, నా బర్త్డేకి వచ్చాయి. మమ్మీ అయితే నాకు ఇప్పుడు పాపడి పిల్ల పెట్టబోతుంది. మమ్మీ అయితే పాపడి పిల్ల సెట్ చేస్తుంది ఫ్రెండ్స్. హలో చెప్పో. టెడ్డీ బేర్ని తీసుకొచ్చి మాట్లాడిపిస్తుంది ఫ్రెండ్స్. నా బర్త్డేకి వచ్చిన ఆ టెడ్డీ బేర్ మా పిన్ని ఇప్పించారు, 2 పిన్నిలు. అది కూడా ఎల్లో టెడ్డీ బేర్ కూడా నా బర్త్డేకి వచ్చింది. ఓ మా తమ్ముడి బర్త్డేకి వచ్చింది. మమ్మీ అయితే ఇప్పుడు నాకు హెయిర్ స్టైల్ అయిపోయింది. మమ్మీ అయితే చూడండి కుక్ కడుతుంది. నా ఫైనల్ లుక్ ఇంకా కొద్దిసేపట్లో వస్తుంది, చూసేయండి. సరే అమ్మా, నా ఫైనల్ లుక్ రాబోతుంది. సరే చూసాం. ఏయ్ మాట్లాడే పండు. సరే పండు చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఇలా రెడీ అయ్యాను. వచ్చాయి బాగుంది కదా. నేను గెటప్ ఏం వేసుకుంటున్నానంటే గోపిక గెటప్. నేను గోపిక గెటప్ వేసుకోబోతున్నాను కాదు, బై మిస్టేక్ చెప్పాను. బాగుంటుందా ఫ్రెండ్స్? మమ్మీ దగ్గరికి వెళ్ళేసి వద్దాం కాదు. నా హెవీ గెటప్ మా మమ్మీ అయితే ఒకటి మీకు సర్ప్రైజ్ లాంటిది ఇక్కడ పెట్టుకునే తీసుకొస్తుంది మమ్మీ అయితే. అదేంటి తెలుసా? గాజులు ఇంకా ఇక్కడ ఇట్లా షేప్ లో ఉంటుంది. వచ్చాక చూస్తుంది. నేను ఇట్లా రెడీ అవుతున్నాను. చాలా కష్టం అండి, చాలా టైం పడింది మా మమ్మీ కట్టడానికి అయితే. చుడిదార్ కట్టడానికి అయితే చాలా టైం పడింది ఫ్రెండ్స్. ఇదైతే నాకు లంగా జాకెట్కి చున్నీ సెట్ చేసి మమ్మీ ఇలా చేసింది. దీనికి మమ్మీ అక్కడ కుట్టించింది, ఇక్కడే కుట్టించింది మమ్మీ. శారీ ఉంటే మమ్మీ కుట్టించింది ఈ లంగా ఓని అయితే. త్వరలో అయితే మమ్మీ నాకు మేకప్ వేసే వీడియో రాబోతుంది, చేస్తుంది మమ్మీ. అప్పుడు మమ్మీకి నేను మేకప్ వేసాను కదా, ఇప్పుడు మమ్మీ నాకు మేకప్ వేస్తుంది, వస్తుంది వీడియో. నాకు మేకప్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే ఇంత హెవీగా రెడీ అవుతున్నాను. నా లాస్ట్ ఫైనల్ లుక్ చూసి బాగున్నాను లేదా చెప్పండి. చూసారా ఫ్రెండ్స్, ఇవైతే ఇక్కడ హ్యాండ్స్ కి పెట్టుకునేవి మమ్మీ తెచ్చింది చిన్నప్పటి. ఇవైతే తన చిన్నప్పటి వండి మా ఆశు ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను అండి. నేనైతే ఇవి గిఫ్ట్ గా కాదు, రెడీ చేయడానికి. అంటే ఫస్ట్ బర్త్డే కదండి, లుక్ అనేది హెవీగా అనిపించడం కోసం తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్ పెడితే లుక్ అనేది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. నా బర్త్డేకి అయితే ఫస్ట్ బర్త్డే కదండి, గ్రాండ్ గా జరపాలి కదా, అందుకే మమ్మీ అయితే తీసుకుంది. చూసారా ఎంత బాగుందో అసలు, క్యూట్ గా. దీనికైతే పెండెంట్ ఉందండి, ఇది ఊడిపోయింది దీనికి, బట్ అయినా పర్వాలేదు పెడుతున్నాను. చూసారా బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. బ్యాంగిల్స్ వేసిన తర్వాత ఎంత మంచి లుక్ ఉందో చూడండి. యాక్చువల్లీ గ్రీన్ బ్యాంగిల్స్ లేవండి, అందుకే రెడ్ వేస్తుంది మమ్మీ.
పట్టే సాయి ఇక్కడ ఉన్నానా? చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది. పాప ఇది నా లుక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉంది మా బంగారు తల్లికి ఈ లుక్ అనేది కామెంట్ చేయండి. చూసారా ఇలా వేసాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ ఇలా యాక్చువల్లీ వడ్డాను వడ్డానం యాక్చువల్లీ ఇలా పెడితే ఇలా వదిలేస్తే బాగుందా లేదంటే హిప్ బెల్ట్ పెడితే బాగుంటుందా కామెంట్ చేయండి. బెల్ట్ పెట్టడం బాగుంటుంది మమ్మీ. బెల్ట్ కాదు ఫ్రెండ్స్, ఒక 2 minutes ఆగి బెల్ట్ తీసుకొని వచ్చేద్దాం. బై. చూసారా జ్యువెలరీ అయితే ఇది ఇదన్నమాట. పెడుతున్నాను. ఇది వచ్చేసి హిప్కి పెడుతున్నాను, ఇది వచ్చేసి నెక్కి పెడుతున్నాను అనమాట. చూసారా ఫైనల్ లుక్ ఎంత బాగుందో నాకు. చాలా నచ్చింది. చూసారా రెడీ చేయడం అయితే అయిపోయింది. ఒక్కసారి చూడండి మొత్తం నేను చూపిస్తాను చూడండి. చూసారా మంచిగా అసలు ఎంత బాగా రెడీ చేశానో చూడండి. అసలు ఈ గెటప్ ఎలా ఉంది నా పాపకి కామెంట్ చేయండి. అసలు కరెక్ట్గా రెడీ చేశానా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ ఎలా ఉంది ఫైనల్గా నా పాపకి కామెంట్ చేయండి. లుక్ అయితే చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. చల్ 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 ఇవి పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో. చూపినాను ఇవి. ఓకే చూడండి ఎంత బాగుందో అసలు లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బ్యాంగిల్స్ కూడా అండి, గ్రీన్ బ్యాంగిల్స్ కూడా వేసుంటే బాగుండేది. బట్ ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి కాబట్టి నేను అవే వేయడం జరిగింది. చూసారా ఎంత బాగా రెడీ చేశానో, నాకైతే భలే నచ్చిందండి. మమ్మీ గోపికలాగా రెడీ చేయమమ్మీ అని చెప్పి అడుగుతుందండి పాపం, అందుకని చెప్పి రెడీ చేశాను. ఎంత హ్యాపీగా ఉందో చూడండి రెడీ చేసిన తర్వాత, ఎంత బాగుందో చూడండి లుక్. నాకైతే భలే నచ్చిందండి. ఇలా సింపుల్గా బాగుంది. అన్నీ పేరప్ చేశాను, జ్యువెలరీ బ్యాంగిల్స్ పాపడి బిల్ల అన్నీ పేరప్ చేశాను. ఇప్పుడు చూడదాం. చూసారా డాన్స్ వేస్తుంది చూడండి. ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదండి రీల్స్, అదే ఎఫెక్ట్ అనమాట. సాంగ్ పాడుకుంటూ డ్యాన్స్ చేస్తుందంట చూడండి. గట్టిగా వాడు. చూండ్రా కట్టుకుంటాగానే కట్నాలియా కండి బాబల కదుసుకుంటా ఎలా పిల్ల అంటే ఆటంలా చూస్తుంటే కుకిరాగిపోతున్నారు. ఇదంతా ఇన్స్టాగ్రామ్ మహిమ అనమాట, ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్ అనమాట. నా పేరే ఎల్లమ్మ నేను జగురాలమ్మ జడు గంపల్ల నన్ను జలంటి ఆరు గంపల్ల నిన్ను ఆడిన దానమ్మ అందరి ముందట నేను అమ్మవారినే కయ్యుగమే నన్ను కలిచే మాతానంటిరే ఓ యాపా సెట్టంతి నాకు ఇంపు కాస్తురే నా పేరే ఎల్లమ్మ అని జగురాలమ్మ నన్ను జలంటి. ఓకే అండి, ఇదండి ఇవాళ వీడియో. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో నా పాపకి గెటప్ ఎలా ఉంది, గోపిక గెటప్ ఎలా ఉంది, తనకి సూట్ అయిందా లేదా, సూట్ అయితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో నాకైతే ఫుల్గా నచ్చింది. తనైతే చాలా రోజుల తర్వాత తనని రెడీ చేశాను కాబట్టి ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈ సందర్భంగానైనా టైం స్పెండ్ చేసి తనని రెడీ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. చూడండి ఇది జారిపోతుందంట.
సో ఇదైతే తీసేయాలి, ఇంక ఎక్కువసేపు ఉంచుకోదనమాట. ఏదైనా కొద్దిసేపు ఉంచుకుంటుందండి. సో అదనమాట. తనకైతే ఫైనల్గా తనకు బాగా నచ్చిందనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి, ఎందుకంటే ఇలా రెడీ చేయడం చాలా రోజుల తర్వాత నా పాపకి ఇలా రెడీ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన పక్కన బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. బాయ్ బాయ్.